తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఏమాత్రం తగ్గుతున్నట్లేదు. ఆ రకమైన సంబంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లున్నాయి. ఎందుకంటే ఆయన ఒక తెలుగుదేశం పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలవబోతున్నట్లు తమకు సమాచారం ఉందని కేసీఆర్, కేటీఆర్లు అంటున్నారు. ఇదేమైనా రాజకీయ వ్యూహమా? ఆ వ్యాఖ్యల ప్రభావం తెలంగాణపై పడే అవకాశం ఉందా అని వాళ్ళు అడిగారు. ఓకే, ఈయనేమన్నాడు? దానికి సమాధానం ఉంటే ఉందని చెప్పు, లేదంటే గెలుస్తాడని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, ఇంకోటి అని చెప్పు. కానీ ఆయన అన్న మాటలు చూడండి. చంద్రబాబు నాయుడుపై ఉండే అసూయ, ద్వేషం అంతకంటే ఏముంటుంది? కేసీఆర్కు ఏదో బాధ, దుఃఖం. కేసీఆర్కు జగన్ల మధ్య అవగాహన ముందు నుంచి ఉన్నదే. చంద్రబాబు అరెస్టును కూడా సమర్థించారు. జగన్, కేసీఆర్ ఒక జట్టుగా వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలిచారు? బీజేపీతో కూటమిలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి కూటమిగా ఉన్నట్లే కదా, ఆ సంబంధ బాంధవ్యాలు కొనసాగుతున్నట్లే కదా. కేసీఆర్కి ద్వేషం ఇవన్నీ ఏదో అన్నాడు. కేసీఆర్కి ఇప్పుడు ఆయన ఓడిపోయి ఉన్నాడు. ఆయన ఇంక కొత్తగా ద్వేషం వచ్చేది ఏముంది? ఆయన కొత్తగా కోపం తెచ్చుకునేది ఏముంది? చంద్రబాబు వల్లేమో ఆయన ఓడిపోలా. చంద్రబాబు వల్ల చంద్రబాబు ఏమన్నా ఇక్కడ పోటీ చేసి ఆయన ఏమైనా ఓడించలా? ఇంకా కాస్తి గుస్తీ ఉంటే మీకుండాలి కేసీఆర్ మీద కోపం, ద్వేషం ఇవన్నీ కూడా. ఎందుకంటే మిమ్మల్ని ఓటుకు నోటు కేసులో పెట్టారు కాబట్టి. అంటే ఓటుకు నోటు కేసు అనుబంధం అక్కడ. పైగా కేసీఆర్ గారు చంద్రబాబుని రక్షించారు ఆ రోజుల్లో. ఈయన నేరుగా పట్టుబడిందేమో రేవంత్ రెడ్డి గారు, కాదని అన్నాం, అరెస్ట్ అయ్యాడు కూడా. కానీ అసలు చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఫోన్లో మాట్లాడిచ్చారు కదా, ఏది బ్రీఫ్డ్ మీ అని చెప్పి. సో ఆ తర్వాత కేసీఆర్ గారు ఏమన్నాడు? బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు చంద్రబాబుని అన్నారు. కానీ ఆయనే బ్రహ్మదేవుడిగా మారి ఎవరెవరి ద్వారానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రక్షించాడు కదా. ఛార్జ్షీట్లో ఎక్కడైనా ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఎక్కడైనా పెట్టారా? చంద్రబాబు గారి పేరు పెట్టలా. ఛార్జ్షీట్లో మాత్రం రాశారు. అంటే నిందితుడిగా అయితే లేడు కదా. మరి ఆ రకంగా హెల్ప్ చేసిన కేసీఆర్ ఏమో దుఃఖం అంట, ద్వేషం అంట, జగన్ గారితోటి బంధం అంట. ఈయనేమో బీజేపీతో కలిసిన తర్వాత కాంగ్రెస్ని కాదని చెప్పి వెళ్ళిపోయాడు కదా. కాంగ్రెస్ని కాదని చెప్పి వెళ్ళిపోయిన బీజేపీకి ఎట్లా మద్దతు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? బీజేపీకి మద్దతు ఇచ్చినట్లే కదా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వటం అంటే. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాలి? నాకు తెలీదు అక్కడ ఎవరు గెలుస్తున్నారు అని చెప్తే అదో రకం. కానీ చంద్రబాబు గెలవాలన్న ఆకాంక్ష దాంట్లో కనపడిపోతుంది కదా. లేదు చంద్రబాబు గెలుస్తాడని డైరెక్ట్గా చెప్పలేక ఆగిపోయినట్టున్నాడు. బహుశా లేదా చెబితే మరి ఆయన అన్ని విషయాలు చెప్పాడో లేదో, వాళ్ళు ఏమైనా ఎడిట్ చేశారా, ఈయనేమన్నా కొన్ని తగ్గించి మాట్లాడా, లేదా ఈయన చెప్పినట్లు కొన్ని వేయలేదో నాకు తెలియదు. కానీ బట్ ఇవి చూస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో సహకరిస్తోంది అనే విమర్శలకి రేవంత్ రెడ్డి గారు చక్కగా అది అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పారు. ఏం చెప్పాలి? జగన్ గారు గెలుస్తారా అంటే గెలుస్తారని చెప్పు, లేదంటే ఓడిపోతే ఓడిపోతారని చెప్పు. మీ అభిప్రాయం అది వేరే విషయం. ఆయన గెలుస్తున్నాడన్న దుగ్ధతోటి జగన్ గారి మీద అట్లా మాట్లాడతారండి? జగన్ గారికిను కేసీఆర్కి జట్టు ఉందంట అంటే ఇప్పుడు చంద్రబాబు గారికిను రేవంత్ రెడ్డి గారికి జట్టు ఉన్నట్లు ఒప్పుకున్నట్లే కదా. మరి ఇంకేమంటారు? ఎక్కడా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడింది. అక్కడ షర్మిల నాయకత్వంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాం. ఎన్ని సీట్లు గెలిపించుకోగలం అన్నది ప్రశ్నించే గొంతుగా ఆమె ఎలా మద్దతు, అక్కడ ఎట్లా మేము డెవలప్ అవ్వాలని ఓకే అట్లా చెప్పు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం అంటే ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉందంట. అంటే ఏంటి? జగన్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మోడీ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, తన ప్రభుత్వం మీద మాత్రం లేదని 14 సీట్లు సాధిస్తానని ఇది రెఫరెండం అని చెప్తారు. మరి అంత ధైర్యం ఉన్న వాళ్ళు అయితే మరి డైరెక్ట్గా మన హరీష్ రావు గారు సవాల్ విసురుతున్నారు కదా, ఇది అన్ని హామీలు అమలు చేస్తే నేను రిజైన్ చేస్తానని. పైగా విచిత్రం ఏంటంటే ఈయన అన్ని గ్యారంటీలు 6 5 అమలు చేశాడంట. మరి ఎక్కడగా అమలు చేశాడో అర్థం కాదు. ఇంటింటికి 2500 ఇస్తా అన్నారు, మహిళలకు ఇచ్చారా? ఇలా ఒకటి కాదు, 4000 పెన్షన్ చేస్తా అన్నాడు, చేశారా? దళిత బంధు 12 లక్షలు ఇస్తా అన్నాడు, ఇచ్చారా? ఇప్పుడు ఓకే మీ రాజకీయం మీరు చేసుకోండి, మీ రాజకీయాల్లో మేము ఇంతవరకు చేసాము, ఇంకా చేయాలి. అయితే ఒక మాత్రం ఒప్పుకున్నాడు. ఇంకా పూర్తి స్థాయిలోని అందరినీ సంతోషపెట్టకపోవచ్చు, కానీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం, నిరాశపరచలేదని అన్నాడు. సరే ఆయన గవర్నమెంట్ని సమర్థించుకోవడానికి ఏమైనా చెప్పొచ్చు. కానీ పక్కన ఉన్నటువంటి జగన్ గారి మీద ఇంత ద్వేషం ఎందుకు రేవంత్ రెడ్డి గారికి? చంద్రబాబు బీజేపీతో జతగట్టిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్కి ఏమో అప్పుడు కూటమి కట్టి తర్వాత గాలికి వదిలేసి చంద్రబాబు గారు వెళ్ళిపోయాడు. అయినా మీ బంధం పోదు. సో అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు
వీళ్ళంతా కాంగ్రెస్కి బీజేపీకి మద్దతిస్తున్నాడు, రేవంత్ రెడ్డి జంప్ చేస్తాడని నిన్న కూడా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ అంటున్నాడు కదా, రేవంత్ రెడ్డి మాకు ఎప్పుడైనా కలిసిపోతాడని. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా బీజేపీ సిద్ధాంతపరంగా నిలబడండి. సిద్ధాంతపరంగా మీరు బీజేపీతోటి అనుకూలమా, బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబుకి మీరు మద్దతు ఇస్తారా, చంద్రబాబు గెలుస్తారని మీరు పరోక్షంగా చెబుతున్నారా? అంటే ఓడిపోతాడని తెలిసినా కూడా చంద్రబాబు గారు మీరు ఏదో రకంగా ఆయన్ని గెలిపించడం కోసం మీరు తంటాలు పడుతున్నారా? అక్కడే చంద్రబాబు గారే తెలివైనోడు షర్మిల గారిని వాళ్ళని ప్రయోగించి కాంగ్రెస్ని కూడా తన జేబులోనే పెట్టుకుని, సిపిఐని కూడా తన జేబులోనే పెట్టుకుని ఆయన రాజకీయం చేస్తున్నాడు. వాళ్ళు చాలన్నట్టు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఈయన మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడింది. దీనివల్ల రేవంత్ రెడ్డికి నష్టం. నిజానికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏలు పెట్టి ఆయన జగన్ గారికి నష్టపరచాలనుకుంటున్నారేమో, కానీ జగన్ గారు ఇక్కడ వేలు పెడితే ఈయనకి జరిగే నష్టం ఇంకెక్కువ ఉంటుందనే సంగతి అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారి కోసం నువ్వెందుకు బలి అవుతావు? నీ పని నువ్వు చేసుకుని నువ్వు మంచిగా ఏలుకొని 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉండి పేరు తెచ్చుకోవాలి తప్ప అనవసరంగా ఇట్లాంటి విషయాలు చెప్పి బీజేపీకి మీ కాంగ్రెస్ మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీతో చెప్పించండి, చంద్రబాబు గారు మేము మద్దతిస్తున్నామని చెప్పి. లేదు జగన్ గారికి వ్యతిరేకం, లేదా జగన్ గారికి వ్యతిరేకం అనుకూలం అనే సమస్య కాదు ఇక్కడ, ప్రజల్లో అనుకూలత ఉందా లేదా అనే సమస్య కాదు. కానీ చెప్పిన తీరును బట్టి నాకు కాస్త జగన్ కేసీఆర్ ఒక జట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పడంతో నాకు ఆశ్చర్యం వేసింది. అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటే చెప్పేశాడు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఆలోచించి పద్ధతిగా మాట్లాడి సిద్ధాంతపరంగా బీజేపీని మీరు వ్యతిరేకిస్తున్నారా లేదా అనేది మీరు తేల్చుకుని, అందుకే వాళ్ళు బడాబాయా చోటా మియా బాయి చోటా బాయ్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు కదా. సో ఆ రకంగా మీరు మారతారా లేక పద్ధతిగా కాంగ్రెస్ విధానాలకు కట్టుబడి ఉంటారా అన్నది మీరు తెలుసుకోవాలి.